బ్రేకింగ్ న్యూస్ ఏపీ సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ నెల 13, 14న ఢిల్లీలో పర్యటించనున్నారు. 14న గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్తో డేటా సెంటర్ ఏర్పాటుపై ఒప్పందం కుదుర్చుకోనున్నారు. 84,000 కోట్లతో విశాఖలో 3.5 గిగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, చంద్రబాబు, లోకేష్ సమక్షంలో ఈ ఒప్పందం జరగనుంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీని సీఎం చంద్రబాబు కలిసే అవకాశం ఉంది. 13న ఉదయం రాజధాని అమరావతిలో సిఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం లోకేష్ తో కలిసి ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, ఈ నెల 13, 14 తారీఖున 2 రోజుల పాటు ఢిల్లీలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పర్యటించనున్నట్లుగా తెలుస్తోంది. అలాగే 14న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తో సీఎం చంద్రబాబు ఒక ఒప్పందం కుదుర్చుకోనున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఈ పర్యటనలో పీఎం నరేంద్ర మోదీని కూడా సీఎం కలిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ 2 రోజుల ఢిల్లీ పర్యటన యొక్క పూర్తి అప్డేట్స్ ఏంటి? దేవి, ఈ నెల 13న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనకు వెళ్లబోతా ఉన్నారు. విశాఖలో ఏర్పాటు చేసే డేటా సెంటర్ కు సంబంధించి ఢిల్లీలో కీలక ప్రకటన చేయనున్నట్లుగా కూడా తెలుస్తోంది. విశాఖలో 3.5 గిగావాట్ల డేటా సెంటర్ ను ఏర్పాటు చేయబోతా ఉన్నారు. 5 ఏళ్లలో దాదాపుగా 1,50,000 ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నెల 14న కేంద్ర ఐటీ మంత్రిగా ఉన్నటువంటి అశ్విని వైష్ణవ్ తో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే నారా లోకేష్ సమక్షంలో దీనికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ప్రకటన అయితే ఉండే అవకాశం ఉందని అధికార వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. 13 ఉదయం రాజధాని అమరావతిలో నూతనంగా నిర్మించినటువంటి సిఆర్డీఏ కార్యాలయ భవనాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన ముఖ్యమంత్రి ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. అక్కడ 2 రోజుల పాటు అంటే 13 సాయంత్రం నుంచి 14 కూడా ఢిల్లీలోనే ఉండి పలు కార్యక్రమాల్లో పాల్గొని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తో భేటీ అయ్యి దీనికి సంబంధించినటువంటి ఏదైతే విశాఖలో ఏర్పాటు కాబోతున్నటువంటి గిగావాట్ల డేటా సెంటర్ కు సంబంధించినటువంటి ఒక ప్రకటన అయితే చేసే అవకాశం ఉంది. దాదాపుగా 84,000 కోట్లతోటి ఈ 3.5 గిగావాట్ల డేటా సెంటర్ ను ఏర్పాటు చేయబోతా ఉన్నారు. దీనికి సంబంధించింది అయితే ఆ ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కలిసే అవకాశం ఉందని అధికార వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఇంకా క్లారిటీ అయితే రావాల్సి ఉంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.